హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏపీ ఈఏపీ సెట్ 2025 సంబంధించి ఎగ్జామ్ రోజు మీరు ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలి? దాంతో పాటే మీరు ఫాలో అవ్వాల్సిన జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా నేను మీకు క్లారిటీగా వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీలో ఎవరైనా సరే కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్‌లో ఏపీ ఎంసెట్ సంబంధించి ప్రిపరేషన్ టిప్స్, చీట్ కోడ్స్ దాంతో పాటే ఎగ్జామినేషన్ సంబంధించి ఎలా అపియర్ అవ్వాలి, ఎలా అటెండ్ చేయాలని చెప్పేసి కూడా మనం వీడియోస్ చేసామండి. ఆ వీడియోస్ కూడా మొత్తం చూడడానికి ట్రై అయితే చేయండి. అదే విధంగా మనకి ఫర్దర్‌గా కూడా మనకి కౌన్సెలింగ్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుందనమాట. అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా వీడియోని లైక్ అయితే చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామ్ రోజు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, మనం తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి అనుకున్నట్లయితే ముందుగా మీకు సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ తీసుకెళ్ళాలండి. అప్లికేషన్ ఫార్మ్ మీద కూడా మీరు ప్రిన్సిపల్ సిగ్నేచర్ అయితే చేయించాలన్నమాట. కిందన డౌన్ సైడ్‌లో అయితే ప్రిన్సిపల్ సిగ్నేచర్ గాని, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం గాని అంటే గెజిటెడ్ ఆఫీసర్ అంటే ఎవరు? ఇక్కడ మనకి ఎవరైతే ఎంఆర్‌ఓ, వీఆర్‌ఓ అదే విధంగా ఎస్‌ఐ క్యాడర్‌లో ఉంటారో వాళ్ళు, దాంతో పాటే ఏమన్నా గవర్నమెంట్ స్కూల్స్ గాని, గవర్నమెంట్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్స్, మీ కాలేజ్ ప్రిన్సిపల్, దాంతో పాటు ఎవరైనా టీచర్ పొజిషన్‌లో ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ టీచర్స్, అలాగే మనకి పశువులు ఏమైనా గవర్నమెంట్ డాక్టర్ గాని అయినట్లయితే, వెటర్నరీ డాక్టర్ గాని ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్‌లు అయితే అవుతారన్నమాట. వాళ్ళ దగ్గర గ్రీన్ కలర్ పెన్‌తో ఉంటి సైన్ చేస్తారు. అలాగే మనకి స్టాంప్ కూడా వేస్తారు. మీరు మీ అప్లికేషన్ ఫార్మ్ మీద ఫోటో అంటించి, సైన్ చేయించి, స్టాంప్ అయితే వేయించుకోవాలి. దాంతో పాటు మీ హాల్ టికెట్‌ని కూడా మీరు తీసుకెళ్ళాలన్నమాట. మీరు రేపైతే మనకి హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ అయితే అవుతాయి. హాల్ టికెట్స్ ఎలా డౌన్‌లోడ్ చేయాలని చెప్పేసి మనకి డెడికేటెడ్ వీడియో అయితే ఉంది మన యూట్యూబ్ ఛానెల్‌లో. ఆ వీడియో చూసి మీరు హాల్ టికెట్స్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు బోత్ హాల్ టికెట్స్ అనేవి వెబ్‌సైట్ ద్వారా ఇంకా మనమిత్ర గవర్నమెంట్ వాట్సాప్ గవర్నెన్స్‌తో కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే మనకి వాట్సాప్‌లో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక 2 ఆర్ 3 ప్రింట్స్ తీసుకోండి. కౌన్సెలింగ్‌కి యూజ్ అయితే అవుతాయన్నమాట. ఆ హాల్ టికెట్స్‌తో పాటు మీరు ఖచ్చితంగా కూడా మీరు హాల్ టికెట్‌ని ఓకే. ఒక ఆధార్ కార్డ్ లేకపోతే పాన్ కార్డ్ అన్నమాట. ఏదైతే మీ హాల్ టికెట్‌లోని కరెక్ట్‌గా ఏదైతే డే నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్ మ్యాచ్ అవుతున్నాయో ఆ గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళాలి. ఆ గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్‌తో పాటు ఒక బ్లూ పెన్, ఒక బ్లాక్ పెన్ కూడా తీసుకెళ్ళండి. వీలైతే 2 పాస్‌పోర్ట్స్ ఫోటోలు కూడా మీరు తీసుకెళ్ళండి. ఓకే. ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్తే మీకు ఎగ్జామ్ హాల్‌కి ఎనఫ్ అన్నమాట. ఎవరైనా ఎస్సీ, ఎస్టీ కేటగిరీ ఉన్నట్టయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్‌ని కూడా మీరు పట్టుకొని అయితే వెళ్ళండి. అప్పుడు మీకు ఈజీ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఎగ్జామ్ హాల్‌కి వెళ్తున్నప్పుడు మీరు కొన్ని జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవ్వాలి. మీరు ఎగ్జామ్ హాల్‌కి ఖచ్చితంగా కూడా ఒక 1 అవర్ ముందైతే వెళ్ళడానికి ట్రై అయితే చేయండి. 1 ½ అవర్ ముందైతే. అలాగే ముందు రోజు కూడా మీ ఎగ్జామ్ సిటీ ఎక్కడ ఉందో, మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో ఆ అడ్రెస్ వెళ్లి కనుక్కొని అది మీ ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఏంటి ప్రాసెస్ అని చెప్పి అంటే ఎంత రూట్‌లో అయితే వెళ్ళాలని చెప్పేసి మొత్తం తెలుసుకోండి. అప్పుడు మీకు ఈజీ అయితే ఉంటుంది. ఎలాంటి స్లిప్స్ గాని, ఎలాంటి కాలిక్యులేటర్ గాని వాళ్ళు అలౌ అయితే చేయరనమాట. మీకు సైంటిఫిక్ కాలిక్యులేటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు అక్కడ స్క్రీన్ మీద. ఆ సైంటిఫిక్ కాలిక్యులేటర్‌ని యూజ్ చేసి మీరు మ్యాథమెటిక్స్ చేయాలనమాట. ఇలాంటి స్లిప్స్ గాని, ఇలాంటి పేపర్స్ గాని, ఇలాంటి రఫ్ షీట్స్ గాని మీరు పట్టుకొని అయితే వెళ్ళకూడదు. ఓన్లీ బ్లూ ఆర్ బ్లాక్ పెన్, డిజిటల్ వాచెస్, అలాగే అదే విధంగా ఫోన్స్, అలాగే మనకి దానికి సంబంధించి వాలెట్స్ లాంటివైతే అక్కడైతే అలౌ చేయరు. బయటని మీకేమన్నా సరే స్టోర్ చేసుకోవడానికి ఏమన్నా ఉంటే అక్కడ మీరు స్టోర్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే మీ తోడుగా వచ్చిన పేరెంట్స్ గాని, బ్రదర్స్ గాని వాళ్ళు అవన్నీ ఇచ్చి మీరైతే లోపలికైతే ఎంటర్ అయితే అవ్వాలి. ఇదే ఫ్రెండ్స్ మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్. దాంతో పాటే మనకి ఎగ్జామ్ రోజు తీసుకెళ్లాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. మీరు మిగతా ఎన్ని వీడియోలు చూసినా సరే ఇదే తిప్పి తిప్పి చెప్తారనమాట. నేను ఫాస్ట్‌గా మీకు చెప్పేసాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫర్దర్ ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్‌లో వెంటనే జాయిన్ అయితే వెళ్లి అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి మనకి బీఎస్సీ నర్సింగ్, అలాగే ఫార్మసీ, ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సెస్ ఉన్నాయో అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ, ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ, దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్, బైపీసీకి సంబంధించిన కోర్స్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటైతే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను.